ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వచ్చేసి ఒక మందార పువ్వు వచ్చింది కానీ ఫ్రెండ్స్, ఈ వెదర్ బాగా చల్లగాలి కొట్టేసరికి రాలిపోతున్నాయి. అందుకే మీకు నేను అది కోసేటప్పుడు వీడియో షూట్ చేయలేదు. ఇదిగోండి, కింద పడిపోయింది ఇది. ఇవైతే వచ్చేసి చామంతి పూలు. ఇదిగోండి, ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను. నిన్న మార్కెట్కి వెళ్ళాను ఫ్రెండ్స్. వచ్చేసి వస్తూ ఆనియన్స్ అనేవి తీసుకున్నాను. ఇదిగోండి, ఇదివరకు 50కి 2-3 కిలోలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 100కి 3 కిలోలు అట్లా ఇస్తున్నారు. నిమ్మకాయలు అట్లానే ఉల్లిపాయలు అవి తీసుకొని వచ్చేసాను నిన్న. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి నిన్న నిమ్మకాయలు అనేవి తీసుకున్నాను కదా. ప్యాకెట్ 20 రూపాయలు చెప్పారు ఫ్రెండ్స్. వచ్చేసి అయితే నేను 50కి 3 ఇమ్మని చెప్పి తీసుకున్నాను. ఇదిగోండి, పెద్ద కాయలు ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి టిఫిన్ అయితే ఇడ్లీ పోపన్నం చేస్తున్నాను. నైట్ అన్నం మిగిలిపోతే పోపు వేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి, కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసుకున్నాను. ఒక స్పూను షుగర్ కూడా యాడ్ చేసుకొని నిమ్మకాయ పిండుకుంటే పోపన్నం చాలా బాగుంటుంది, టేస్టీగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పోపన్నం అయితే రెడీ అయిపోయింది. మనం తినే ముందు కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే యమ్మీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వచ్చేసి స్టవ్ ఖాళీ ఉందని చెప్పి ఇడ్లీ వేసేసుకున్నాను. ఇడ్లీ కూడా అయిపోయింది. ఇదిగోండి, నైట్ రుబ్బి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి ఇడ్లీ పిండి. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇడ్లీ అయిపోయింది కదా. ఇడ్లీలో కానీ పచ్చిమిరపకాయలు, కొబ్బరి తీసుకున్నాను పచ్చడి చేసుకుందామని చెప్పేసి. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి చట్నీలోకి పోపు అనేది పెట్టేసుకుంటున్నాను. మా వాడికి పోపు లేకుండానే ఉత్త చట్నీయే ఇడ్లీలో పెట్టుకొని తింటాడు, ఇష్టం ఫ్రెండ్స్. వచ్చేసి ఇవ్వండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అట్లానే వచ్చేసి వేసేసుకున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి నిమ్మకాయ పిండేసుకుంటున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, అప్పుడు బాగుంటుంది అస్సలకే. నిమ్మకాయ అస్సలకే బాగుంటుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవైతే వచ్చేసి హైబ్రిడ్ జాంకాయలు అంట ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి లోపల ఎర్రగా ఉంటాయి అన్నాడు. వచ్చేసి కిలో 50 రూపాయలకి ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇవి బాగున్నాయి, తీయగా కూడా ఉన్నాయి. 1 కిలో తీసుకొని వచ్చేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి స్టవ్ అంతా నీట్గా కడిగేసి పెట్టేసుకుంటున్నాను. ఇక అయితే వచ్చేసి వంట స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. వచ్చేసి ఇవాళ అయితే పన్నమ్మాయి కూడా రాలేదు, కొంచెం లేట్ అయిపోయింది. ఇవాళ అయితే మార్నింగ్ ఒకసారి వాష్ చేసుకున్నాను బాసన్లు అవి, ఇప్పుడు కూడా వాష్ చేసేసుకున్నా. టిఫిన్ అవన్నీ ఉంటాయి కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే వచ్చేసి రేషన్ బియ్యం కదా, ఎండలో పెట్టేద్దామని డబ్బాలోంచి తీస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇవాళ అయితే టొమాటో పప్పు చేద్దామని కందిపప్పు తీసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి టొమాటోలు అనేవి మంచిగా నీట్గా కడిగేసుకుంటున్నాను. కొంచెం ఎర్రగా ఉంటేనే మనకి పప్పు కూడా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి చింతపండు కూడా వేసి మూత పెట్టేసుకుంటున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఫ్రెండ్స్, ఒక కప్పు టీ పెట్టుకొని తాగుదామని టీ పెట్టుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి పప్పు అనేది విజిల్ వచ్చేసింది, తీసేసుకున్నాను. పసుపు వేసుకుంటున్నాను కొంచెం, అట్లానే కొంచెం కారం వేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు కూడా కారం ఉన్నాయి కదా అని కారం కొంచెమే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి పోపు వేసుకోవడానికి బాండ్లీ పెట్టేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి పప్పు అయిపోయింది కదా. బియ్యం అనేది కడిగేసి కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడే ఎండ వస్తున్నది ఫ్రెండ్స్. అసలు చూడండి, టైము 12:30, 12:40 అయినా చూడండి చల్లగా వెదర్ ఎట్లా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి ఉసిరికాయ ఉప్పు పచ్చడి అంటారు కదా. ఉసిరికాయలు తీసుకొచ్చి కడిగేసి ఎండలో ఎండబెట్టి కచ్చాపచ్చాగా దంచేసి పసుపు కలిపి ఉప్పు కలిపి పెట్టేసుకోవాలి. ఇది నేను 2 days అయిపోయింది ఫ్రెండ్స్ అలా పెట్టేసి. ఇది ఇవాళ తీసి మిక్సీ పట్టేసుకున్నా. ఇదిగోండి మిక్సీ పట్టేసుకొని మొత్తం ఇత్తులన్నీ తీసేసి ఇదిగోండి పచ్చడి జాడీకి వేసి పెట్టుకున్నాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి
పోపు వేసుకొని తింటే మనకి రెడీ అయిపోతుంది. సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇవ్వండి ఫ్రెండ్స్, అయితే వచ్చేసి అల్లం పచ్చడి చేస్తున్నాను. ఇదిగోండి అల్లం వేసేసుకున్నాను, చింతపండు, బెల్లము, కొంచెం ఉప్పు, ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి మనకి 4 రోజుల పాటు నిలవ ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. అన్నము, ఇడ్లీ అన్నిట్లోకి బాగుంటుంది పచ్చడి. అల్లం పచ్చడి అయిపోయింది. ఇదైతే ఉసిరికాయలు నిలవ పచ్చడి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అయితే ఇవి వచ్చేసి కిలో పచ్చడికి ఇదిగోండి నాకు ఈ డబ్బాకి ఈ జాడీకి వచ్చేసింది పచ్చడి. వచ్చేసి మనకు కొంచెం ఓపిక ఉండాలి కానీ ఫ్రెండ్స్, మనం ఈ పచ్చళ్ళు పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే ఇంత ఒట్టిపప్పు ఈ పచ్చళ్ళు వేసుకొని తిన్నామంటే మనకు సరిపోతుంది. అసలు బయట నుంచి తెచ్చుకునే పని కూడా ఉండదు మనకు ఓపుకున్నప్పుడే మనం ఇవన్నీ చేసి పెట్టుకుంటే ఇది బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది, ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అని మీరు నా నుంచి కోరుకుంటున్నారో కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.